హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని సత్య మాట్లాడుకుంటూ ఉంటే శ్రీకర్ అక్కడికి వచ్చి అవని అండ్ సత్యని అనుమానిస్తూ ఉంటాడు కదా. సత్య శ్రీకర్తో, చూడు శ్రీకర్, దేవత లాంటి అవనిని అవమానించినందుకు నువ్వు మూల్యం చెల్లించుకుంటావు. తనలాంటి దేవత నీకు దొరకడం నీ పుణ్యం. కాబట్టి మీరిద్దరూ భార్యాభర్తలు, మీరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. మూడో వ్యక్తిగా నేను మధ్యలోకి రావాలనుకోవటం లేదు. మీరు మాట్లాడుకోండి, నేను బయలుదేరుతాను అని చెప్పి సత్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. అవని శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, వాడలా మాట్లాడేసి వెళ్ళిపోతే నేను నమ్మేస్తాననుకుంటున్నావా అని అంటారు శ్రీకర్. బావా, అసలు ఎలా బావా, ఎలా ఇలా మారిపోయావు? నువ్వు నాపై ఇంత అనుమానాన్ని పెంచుకోవడానికి కారణం ఏంటి బావా? నీ తలలో ఏ దెయ్యం తిరుగుతుంది? చూడు బావా, కొన్ని రోజుల కింద నువ్వు అలేఖ్యతో ఒక రూమ్లో ఒక నైట్ అంతా ఉండిపోయావు. తర్వాత 2 నెలల తర్వాత అలేఖ్య ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అనుమానించారు. కానీ నేను పల్లెత్తి మాటైనా అన్నానా? లేదు. నువ్వు మంచివాడివని, నువ్వు అలాంటి తప్పు చేయవని నేను నమ్మాను. కానీ నా విషయంలో నువ్వే నన్ను ఇంతలా అనుమానిస్తున్నావు. కారణం ఏంటి అని అడుగుతారు అవని. నేను ఒక్కరోజే ఉన్నాను, కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వాడిని కలుస్తూనే ఉంటావు, ఆ సత్యతో మాట్లాడుతూనే ఉంటావు. వాడు పాపకి ఫాదర్గా సిగ్నేచర్ కూడా చేశాడు. ఇంత పెద్ద క్లూ ఉంచుకొని కూడా నేను ఇంకా మీ గురించి మంచిగా ఆలోచిస్తే నా అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు అని అంటాడు శ్రీకర్. అంతేలే బావా, నిజమే. పురాణాల్లో కూడా రాముడు సీతనే అగ్ని పరీక్ష చేయమని చెప్పారు. కానీ సీతమ్మ, నేను అడవిల్లో ఉన్నాను కదా, మీరు నా దగ్గరికి వచ్చేంత వరకు మీరు ఎవరితో అయినా ఉన్నారా అని ఎప్పుడూ రాముణ్ణి అనుమానించలేదు నాలాగా. కానీ ఇప్పుడు మాత్రం నిజం. ఎలా అయినా నేను తప్పు చేయలేదు అని నిరూపించుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీకంటే పశ్చాత్తాపపడే వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండడు బావా, ఉండడు అని చెప్పి పాపం లోపలికి వెళ్ళిపోతుంది అవని. ఇంకా అలా తిరిగి బాధగా ఇంటికి రీచ్ అవుతాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా సత్య ఇంటికి రీచ్ అవుతాడు. సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి సత్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాన్న, వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఒకసారి ఫోటో చూడు, మ్యాట్రిమోనీలో చూశాను. ఈ అమ్మాయి కూడా లాయరేనంట. నీకు మంచి ఈడు జోడు అని అంటారు సత్య వాళ్ళ అమ్మ ప్రభావతి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు తెలుసు కదా నేను అవనిని ప్రేమిస్తున్నానని అని అంటాడు సత్య. ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతారు. ఏంటి, అవనియా? అవనికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక పాప కూడా ఉంది నాన్న. ఒకప్పుడు అవనిని ప్రేమించావంటే ఏదో అనుకోవచ్చు, కానీ అవనిని ఇంకా ప్రేమిస్తున్నాను అంటే వినడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. చూడు, నువ్వు కొత్త జీవితం స్టార్ట్ చేయి, అర్థమైందా అని అంటారు ప్రభావతి. లేదమ్మా, నీకు జరిగింది తెలియదు కదా, చెప్తాను విను అని అవని శ్రీకర్ మధ్యలో జరిగిన ఇష్యూ, శ్రీకర్ అవనిని అవమానించడం అదంతా ఇంకా చెప్తారు. కాబట్టి అవనికి నేను ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను. అవనికి శ్రీకర్ కరెక్ట్ కాదమ్మా. అవని లాంటి దేవతని అనుమానించాడు కాబట్టి శ్రీకర్ బదులు నేను అవనికి భార్యగా, భర్తగా ఉంటాను. తన్ని ఒకప్పుడు ప్రేమించాను, పెళ్లి చేసుకొని తన్ని మహారాణిలా చూసుకుంటాను. ఈ విషయంలో నాకు అడ్డు చెప్పొద్దు అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు సత్య. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఒకప్పుడు స్నేహితురాలుగానే చూశానన్నవాడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వే ఈ సమస్యకి ఎలా అయినా పరిష్కారం చూపించాలి అని పాపం దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు ప్రభావతి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ తన రూమ్లోనే కూర్చొని బాధపడుతూ అవనిని, అక్షయ్ అని తలుచుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా వేదవతి దగ్గరికి పంతులు గారు వస్తారు. అమ్మా, మీరు పూజ జరిపిస్తాను అన్నారు. వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ నేను సిద్ధం చేశాను. ఇంకా మీరు పూజ జరిపించడమే తరువాయి అని అంటారు. ఒకసారి దైవదర్శనం చేసుకోవాలనిపిస్తుంది పంతులు గారు అని చెప్పి వేదవతి, ప్రసాదరావు ఇద్దరు కలిసి ఇంకా గుడికి వెళ్తారు. గుడిలో మొత్తం ఇంకంతా దర్శనం చేసుకొని అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉంటారు వేదవతి. ఇంకా చాలా బాధపడుతూ ఉంటే పంతులు గారు వేదవతి దగ్గరికి వస్తారు. అమ్మా, ఎప్పుడూ మీరు సంతోషంగా ఉంటారు,
ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతారు పంతులు గారు. మా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది. మా శ్రీకర్ మనసు ఎలా మార్చాలో అర్థం కావటం లేదు అని పాపం మనసులో అనుకుంటూ ఉంటారు. మీకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఉంటే చూడండి పంతులు గారు, ఇంట్లో పెళ్లి పెట్టుకోవాలనుకుంటున్నాను. లేని అమ్మాయి అయినా పర్లేదు, కానీ గుణంలో మాత్రం మహారాణిలా పరమ పవిత్రురాలుగా ఉండాలి అని అంటారు వేదవతి. అమ్మా, ఇదేంటో వాళ్ళ అదృష్టమో మీ అదృష్టమో తెలీదు. ఇంతకు ముందే ఒకరు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ అమ్మాయి చాలా మంచిది, మాకు బాగా తెలిసిన వాళ్ళే. తనైతే మీ అబ్బాయికి ఈడు జోడుగా ఉంటుంది అని అంటారు పంతులు గారు. అవునా, అయితే ఆ అమ్మాయి డీటెయిల్స్ నాకు ఇవ్వండి. నేను ఖచ్చితంగా ఆ అమ్మాయి వాళ్ళని రేపు పెళ్లి చూపులకి పిలిపిస్తాను. శ్రీకర్ మనసు ఇలా అయినా మారుతుంది అని చెప్పి ఇంకా వేదవతి ఇంటికి వచ్చి ఆ విషయాన్ని, పెళ్లి చూపుల విషయాన్ని అందరి ముందు చెప్తారు. వెంటనే అదంతా విన్న శ్రీకర్, అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? తను నన్ను వదిలి వెళ్ళిపోయిందని నేను ఇంకొక పెళ్లి చేసుకోవాలా? నో, అలా జరగదు అని అంటాడు శ్రీకర్. చూడు నాన్న, నువ్వు మంచివాడివి కాబట్టి నీకు అందరూ మంచిగానే కనబడతారు. అది మాత్రమే కాదు, నువ్వు కుమిలిపోయి ఏడుస్తూ వాళ్ళనే తలుచుకుంటూ ఉంటే నీ తల్లిగా నేనది చూడలేను. కాబట్టి నీ సంతోషమే నేను కోరుకుంటాను. ఈ అమ్మంటే గౌరవం ఉంది కాబట్టి పెళ్లి చూపుల్లో కూర్చోనన్నా. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, సరేనా అని వేదవతి ఒప్పిస్తారు. ఇంకా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్. ఇదంతా చూస్తున్న నిహారిక, అమ్మయ్యా, అత్తయ్య గారికి మంచి ఐడియా వచ్చింది. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆ అవని పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు నిహారిక అండ్ కృష్ణబాబు. ఇదంతా ఇంకా గమనిస్తూ ఉంటాడనమాట దూరం నుండి సత్య. గమనించి, ఏంటి వీళ్ళేదో ఇష్యూలో ఉన్నట్టున్నారు, వెళ్ళి పంతులు గారిని అడిగితే తెలుస్తుంది అని చెప్పి ఇంకా గుడిలో మాట్లాడిన పంతుల దగ్గరికి వెళ్ళి శ్రీకర్కి పెళ్లి చూపులని ఒక అమ్మాయిని చూశామనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఓ, శ్రీకర్కి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయం అవనికి తెలిసేలా చేయాలి. దానికంటే ముందు నేను ఇంకొక ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి మనసులో క్రూయల్గా ఆలోచిస్తూ ఉంటాడు సత్య. ఇది ఇలా ఉండగా సత్య, సుజాత నరసింహారావు దగ్గరికి వెళ్తారు. నరసింహారావు, ఏంటి బాబు ఇలా వచ్చారు అని అడుగుతారు. ఏం లేదండి, మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. కానీ మీరు ఈ విషయాన్ని అవనికి చెప్పకండి, పాపం అవని తట్టుకోలేదు అని అంటారు. ఇంతకీ ఏ విషయం సత్య అని అడుగుతారు సుజాత. ఏం లేదు, శ్రీకర్కి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. అంటే వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉంటే అలా పెళ్లి చూపులు చూస్తారు? అంటే అవనికి శ్రీకర్ శాశ్వతంగా దూరం అవ్వాలనేనా ఇదంతా చేస్తున్నారు అని అడుగుతాడు కావాలనే సత్య. ఇంకా ఒక్కసారిగా సుజాత అండ్ నరసింహ షాక్ అయిపోతారు. ఏంటి, పెళ్లి చూపులు చూస్తున్నారా అని చెప్పి షాక్లో ఉంటారు. ఈ విషయాన్ని మీరు అస్సలు ఈ విషయాన్ని అవనితో చెప్పకండి అని చెప్పి కావాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట ఇంకా సత్య. ఇంకా సుజాత పాపం అనుకోలేక ఇంకా వెళ్ళి అవనికి చెప్తుంది. అవని, నువ్వేమో నిరూపిస్తానంటున్నావమ్మా, కానీ అక్కడ శ్రీకర్కి పెళ్లి జరుగుతుందంట, పెళ్లి చూపులు జరుగుతాయంట. నాకేం అర్థం కావట్లేదు, నీ జీవితం ఎలా ఎలా మలుపు తిరిగిందో నిజంగా నమ్మలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటారు పాపం సుజాత. చూడక్క, నువ్వు నా గురించి తెలిసిన దానివి కాబట్టి బాధపడుతున్నావు, కానీ ఒకటి మాత్రం నిజమక్క, అన్నిటికీ ఆ అమ్మవారే ఉన్నారు, ఆ అమ్మవారే కాపాడతారు. నిజంగా నా బావ అలాంటి పని చేయడం నేను అనుకుంటున్నాను. ఒకవేళ బావ నిజంగా బావకి మనసులో నాపై ప్రేమ ఉండి ఉంటే ఎంతమంది పెళ్లి చూపుల సంబంధాలు చూసినా బావ నన్ను మర్చిపోలేడు. కానీ బావ దృష్టిని మరచానని వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ బావ ఎప్పటికీ మారడు, నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటుంది అవని. ఇదంతా దూరం నుండి గమనిస్తుంది పాపం అక్షయ. గమనించి ఇంక వెంటనే అమ్మవారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, అమ్మ చూస్తున్నావు కదా, మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా ఎన్ని నిందలు పడుతుందో, ఎన్ని అగాధాలని మోస్తుందో, తన గుండెల్లో ఎంత సంద్రాన్ని మోస్తుందో చూస్తున్నావు కదా. నేను నీ అంశ అంటారు, నాకు నిజం చూపించు, మా అమ్మ నాన్న కలిసేలా నాకు ఒక దారి చూపించు, మార్గం చూపించమ్మా,
నువ్వే చూపించు అని అమ్మవారి ముందు చాలా పవర్ఫుల్గా కోరుకుంటుంది అక్షయ. వెంటనే అక్కడికి నాగమ్మ వస్తుంది, ఐ మీన్ స్నేక్. ఇంకా నాగమ్మ అక్షయ వైపు చూస్తూ ఉంటుంది. నాగమ్మ అని అంటుంది అక్షయ. ఇంకా అలా నాగమ్మ అయితే ఒక చోటుకి అక్షయని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా అక్షయ ఆ స్నేక్ ఎటువైపు అయితే చూపిస్తుందో అటే వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడే కరెక్ట్గా ఇంకా చింటూ కూడా అక్కడికి వస్తాడు. అక్షయ, ఎక్కడికి వెళ్తున్నావు అక్షయ అని అడుగుతారు. చింటూ నాగమ్మ నాకు దారి చూపిస్తుంది, మా అమ్మ నాన్న మళ్ళీ కలిసే రోజు వస్తుందేమో అనిపిస్తుంది, తన్ని ఫాలో అవ్వాలి చింటూ అని చెప్పి అంటారు. అయితే రా వెళ్దామని చెప్పి ఇంకా అలా చింటూ అండ్ అక్షయ్ ఇద్దరు కలిసి స్నేక్ని ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా నాగమ్మ ఒక చోటుకి తీసుకువెళ్ళి మాయమైపోతుంది. ఏముంది ఇక్కడ అని చెప్పి ఇంక కొంచెం దూరంగా చూసేసరికి అక్కడ నిహారిక వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి నిహారిక పిన్ని ఇక్కడుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంకలా అప్పుడే నిహారిక అయితే వెయిట్ చేస్తూ ఉంటే ఎవరైతే సత్య చేతిలోండి సిగ్నేచర్ తీసుకున్నారో నర్స్, ఆ నర్స్ అయితే అక్కడికి వస్తుంది. ఏంటి మేడం, మేము గుర్తు చేసేంతవరకు మీకే విషయం గుర్తుకు రాదా అని అడుగుతుంది. ఎందుకు అలా అంటావు? చెప్పాను కదా బిజీగా ఉన్నాను, నువ్వు చేసిన హెల్ప్ చాలా చాలా నాకు విలువైనది అని అంటుంది నిహారిక. మాటలు చెప్పడం కాదు మేడం, నాకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వండి అని అంటారు. ఇదిగో 25,000 ఇస్తానన్నాను, 50,000 ఇస్తున్నాను, పండగ చేసుకో అని చెప్పి ఇంకలా డబ్బులు చేతిలో పెడుతుంది. అదంతా ఇంకా వీడియో తీసుకుంటూ ఉంటుందన్నమాట చింటూ. ఇంకా వీడియో తీసుకొని ఈ వీడియోని నీకు నేను పంపిస్తానని చెప్పి వీడియో తీస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ చింటూ, నువ్వు లేకపోతే ఇవాళ ఈ నిరూపణ ఎలా అయ్యేదో తెలీదు. వెంటనే వీడియోని అమ్మకి చూపించాలి, అంటే మా అమ్మ నాన్న దూరం అవడానికి ఇదంతా జరగడానికి కారణం తనే, ఈ నిహారికనే అమ్మకి తెలియాలి అని చెప్పి పాపం అలా పరుగున ఇంటికి వెళ్తుంది అక్షయ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ వాళ్ళ ఇంట్లో అంతా ఇంకా డెకరేషన్ చేస్తూ ఉంటారు. శ్రీకర్ పాపం చాలా బాధపడుతూ రూమ్లోనే ఉండిపోతాడు. శ్రీకర్ దగ్గరికి వేదవతి వస్తుంది. నాన్న శ్రీకర్, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు అని అంటారు. అమ్మా, నువ్వు ఎంత చెప్పినా నా మనసు ఒప్పుకోవటం లేదు అని అంటాడు శ్రీకర్. కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి. ఉగాది రోజు వేపాకుని ఎందుకు తింటాం? చేదు కూడా భరించాలి కాబట్టి. అలా అని జీవితంలో చేదు అనుభవాలే ఉండాలని మనం కోరుకోము కదా. ఇది కూడా అంతే. అవని అనే చెడుని పక్కన పెట్టి మంచిని చూడు, ఫ్యూచర్ని చూడు, భవిష్యత్తు బాగుంటుంది అని వేదవతి చెప్పి శ్రీకర్ని హాల్లోకి తీసుకువస్తుంది. ఇంకా పెళ్లి కూతురు కూర్చొని ఉంటుంది. శ్రీకర్ని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. శ్రీకర్కి అయితే ఇంక పాపం ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉంటాడు. అప్పుడే ఇంకా వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. మా అమ్మాయికి మేము గుణాన్ని ఇచ్చాం, అదే మేము ఇచ్చిన ఆస్తి చాలా మంచిది అని చెప్తూ ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా ఆపండి అని ఒక గొంతు వినపడుతుంది. అటుగా చూసేసరికి అక్కడ అవని ఉంటుంది. అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శ్రీకర్ ఫ్యామిలీ అందరూ. హేయ్, ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది నిహారిక. వెంటనే ఇంక నిహారిక దగ్గరికి వెళ్ళి నిహారిక చెంప పగలగొడుతుంది అవని. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిహారిక. అవని అని గట్టిగా అరుస్తారు వేదవతి. అత్తయ్య, ఇన్ని రోజులు నేను ఎంత చెప్తున్నా మీరు నమ్మలేదు కదా. ఇప్పుడు మీ కళ్ళు బయలు కమ్మే సాక్ష్యాన్ని నేను తీసుకువచ్చాను. ఇదంతటికీ కారణం ఎవరనేది మీకు నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను అని అవని ఇంకా అక్షయ తీసిన వీడియోని, ఎవరైతే నిహారిక నర్స్కి డబ్బులు ఇస్తూ ఉంటుందో ఆ వీడియోని తీసి ఇంకా అందరి ముందు బయటపెట్టి చూపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి శ్రీకర్ షాక్ అయిపోతాడు. ఇంకా శ్రీకర్ అలా ఉండిపోతాడు. నిహారిక మాత్రం చాలా చాలా బాధపడుతూ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇదంతా అబద్ధం అని అంటుంది. ఏయ్, నీ గురించి నాకు తెలుసు, అందుకే నర్సును కూడా తీసుకొచ్చా అని చెప్పి అవని పవర్ఫుల్గా చెప్పేసరికి అక్కడ నర్స్ కూడా వస్తుంది. ఇంకా నర్సుని చూసి ఒక్కసారిగా నిహారిక షాక్ అయిపోతుంది. సార్, అవును సార్, తను చెప్పింది నిజమే సార్. ఆ రోజు నాకు నిహారికనే కాల్ చేసి డబ్బులు ఇస్తాను, తన చేత ఫాదర్ దగ్గర సిగ్నేచర్ పెట్టించుకోమని చెప్పింది సార్. ఇది
నిజం సార్ అని చెప్పి ఇంకా నర్స్ కూడా వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఒక్కసారిగా అదంతా విన్నా శ్రీకర్ షాక్లో ఉండిపోతాడు. అలా అవని తన నిజాయితీని అందరి ముందు సాక్ష్యాలతో సహా నిరూపించుకుంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.